మావ పెసరట్టు పెసరపప్పుతో తయారు చేస్తారా? నమస్తే మావ. సండే ఎర్లీ మార్నింగ్ 10కే నిద్ర లేచి సండే రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే తప్పైతుందేమో, అందుకే టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళిన మా. నేను పాయింట్ వేసుకోవడం మర్చిపోతానేమో కానీ మార్న్ వేసుకోవడం మాత్రం మర్చిపోను మా. అట్లా తిరుక్కుంటా మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న అన్నపూర్ణ టిఫిన్ సెంటర్కి వచ్చినాము. మేము టైం పాస్ చేసుకుంటే తిరుక్కుంటే ఈ హోటల్కి వచ్చేసరికి అయితే 11:30 అయిందేమో. జనరల్ ఈ హోటల్ ఎప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటుందేమో. ఫస్ట్ అయితే 2 ఇడ్లీలు వేసుకున్నాము. ఇక్కడ పల్లీల చట్నీ, టమాటా చట్నీ, సాంబార్ ఇచ్చారు. చట్నీ కొంచెం లూజ్ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుందేమో. సాంబార్ తమిళనాడులో ఎంత ఫేమస్ ఈ హోటల్లో కూడా అంతే ఫేమస్. కొద్దిగా సల్లారింది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇక్కడ. మనోడైతే 2 మైసూర్ బజ్జీలు వేసుకున్నాడు. టేస్ట్ ఎట్లుందిరా అంటే వాడు కూడా ఓకే అన్నాడు. నెక్స్ట్ చెర్రెండు వడలు వేసుకున్నాము. వడలు ఎక్కడ తిన్నా కూడా బాగుంటాయి సేమ్ టేస్ట్ తోటి ఇక్కడ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పెసరట్టు తీసుకున్నాము. హాఫ్ వేసుకున్నాం పెసరట్టు పెసరపప్పు తోటి తయారు చేస్తారా? అసలు పెసరపప్పుకున్న పెసరట్టుకి ఏమైనా సంబంధం ఉందా? కింద కామెంట్ చేయరు. లొకేషన్ వచ్చేసి తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ మెయిన్ రోడ్ కు రైట్ సైడ్ లోనే ఉంటది. నువ్వైతే ఫాలో సబ్స్క్రైబ్ మింగ్ మళ్ళీ రేపు కలుద్దాం.